హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ జిల్లా సహకార బ్యాంక్ లిమిటెడ్ నుండి అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్, క్లర్క్ వంటి పోస్టుల భర్తీకై ఆంధ్రప్రదేశ్లోని 6 జిల్లాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఆసక్తి కలిగిన స్థానిక జిల్లా నిరుద్యోగ యువతకు ఈ ఉద్యోగాల కొరకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. స్థానిక అభ్యర్థులకి ప్రాధాన్యత కల్పించబడుతుంది. ప్రాంతీయ భాషా పరిజ్ఞానం అయితే తప్పనిసరి. ఈ ఉద్యోగాలకి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ముఖ్య తేదీలు, అర్హత తదితర పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ద డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ కర్నూలు నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ స్టాఫ్ అసిస్టెంట్ ఆర్ క్లర్క్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ కర్నూలు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది జనవరి 8వ తేదీ నుంచి స్టార్ట్ అయిందండి. చివరి తేదీ జనవరి 22, 2025. ఆన్లైన్లో అప్లికేషన్ రుసుము చెల్లించడానికి గాను చివరి తేదీ జనవరి 22, 2025. ఆన్లైన్ రాత పరీక్ష యొక్క టెంటేటివ్ షెడ్యూల్ అనేది ఫిబ్రవరిలో నిర్వహించబడుతుందండి. వేకెన్సీస్ కానీ చూసుకున్నట్లయితే ఈ జిల్లా నుంచి 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఓపెన్లో 37 ఉన్నాయి, పిఎస్సిఎస్లో 13, మొత్తంగా కలిపి 57 వేకెన్సీస్ అయితే మనకి కర్నూలు జిల్లా నుంచి అయితే చూపించడం జరిగిందండి. పే స్కేల్ అనేది ఎంపిక కాబడిన అభ్యర్థులకి 17,900 రూపాయల నుంచి పే స్కేల్ అనేది స్టార్ట్ జరుగుతుందండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది అభ్యర్థులు స్థానిక జిల్లా అభ్యర్థులు అయి ఉండాలండి. దీంతో పాటుగా అభ్యర్థుల వయోపరిమితి అక్టోబర్ 31, 2024 తేదీ నాటికి మినిమం 20 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 సంవత్సరాలుగా కోరడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల రిలాక్సేషన్ గరిష్ట వయోపరిమితిలో ఇచ్చారు. బీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు గాను, పీహెచ్ జనరల్ అభ్యర్థులకు 15 సంవత్సరాలు గాను, పీహెచ్ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరాలు గాను, పీహెచ్ బీసీ అభ్యర్థులకు 13 సంవత్సరాల గరిష్ట వయోపరిమితి సడలింపు ఇవ్వడం జరిగిందండి. అభ్యర్థులకు ప్రాంతీయ భాష అంటే తెలుగు మాట్లాడడము, చదవడము, రాయడము ఖచ్చితంగా వచ్చి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకి ప్రాధాన్యత అయితే కల్పించడం జరుగుతుందండి. అక్టోబర్ 31, 2024 తేదీ నాటికి పోస్టులను అనుసరించి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో కనీసం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మొత్తంగా 6 జిల్లాల్లో వెలువడిన ఈ నోటిఫికేషన్ ప్రకారం 251 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారండి. గుంటూరు జిల్లా నుంచి 81, కృష్ణా జిల్లా నుంచి 66, కర్నూలు జిల్లా నుంచి 50, శ్రీకాకుళం జిల్లా నుంచి 54 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఎంపిక విధానం కానీ చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకి ఎంపిక విధానం అనేది ఆన్లైన్ రాత పరీక్ష ద్వారా నిర్వహించబడుతుంది. ఈ రాత పరీక్ష అనేది ఫిబ్రవరి 2025లో నిర్వహించబడుతుందండి. ఈ రాత పరీక్ష అంతా కూడాను ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే అమల్లో ఉంటుందండి. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడాను 1/4 అంటే 0.25 మార్క్స్ అయితే కోత విధించడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ పేపర్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు రావడం జరుగుతుంది. రీజనింగ్ నుంచి 35, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 35 అండి. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే 100 ప్రశ్నలు 100 మార్కులకు గాను మొత్తం 60 నిమిషాల్లో రాయవలసి ఉంటుందండి. పరీక్ష సమయం అయితే 60 నిమిషాలు అంటే 1 గంట కాల పరిమితిలో మీరు ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయవలసి ఉంటుంది. ఎంపిక కాబడిన అభ్యర్థులకి పే స్కేల్ అయితే 17,900 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి. 57,860 రూపాయల ప్రకారం ప్రతి నెల అన్ని అలవెన్సెస్తో పాటు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దరఖాస్తు ప్రక్రియ అంతా కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. ఆన్లైన్ రాత పరీక్షలు అనేవి కూడా టెస్ట్ సెంటర్స్ అనేవి కర్నూలు జిల్లాలో నిర్వహించబడుతుంది. దరఖాస్తు రుసుము విషయానికి కానీ చూసుకున్నట్లయితే జనరల్ మరియు బీసీ అభ్యర్థులకైతే 700 రూపాయలుగా ఉంటుందండి అప్లికేషన్ ఫీ అనేది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనిక అభ్యర్థులకైతే 500 రూపాయల అప్లికేషన్ రుసుము అయితే ఉంటుంది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుందండి.
ఆన్లైన్లో చేసుకునేందుకు గాను కావాల్సిన అఫీషియల్ పోర్టల్ అయితే apcob.org/ సైట్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలపడం జరిగింది. దరఖాస్తు చేసుకునే టైంలో మీ యొక్క ఫోటోగ్రాఫ్, మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన అన్ని సర్టిఫికేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్, లోకల్ ఏరియాకి సంబంధించిన సర్టిఫికేట్ అన్నీ కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసిందిగా తెలపడం జరిగిందండి. ఇక అదేవిధంగా ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే అన్ని జిల్లాల వారీగా అధికారికంగా నోటిఫికేషన్స్ అయితే అన్నీ కూడా మనకి apcob.org/ యందు అవైలబుల్గా ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, ఇక ఈ ప్రకటనకు సంబంధించిన అన్ని పూర్తి వివరాలు కూడా తెలియజేయడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జిల్లా సహకార బ్యాంకుల్లో అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్, క్లర్క్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క వివరాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక ఈ ప్రకటనకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తూ ఛానల్ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.